ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు మూవీ అయితే వచ్చేసింది. సో యుఎస్ఏ రివ్యూ ఇప్పటికే పాజిటివ్ టాక్తో అయితే రన్ అవుతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. సో దీని గురించి క్లుప్తంగా వివరణ తీసుకుందాం. యుఎస్ఏ రివ్యూ ఎలా ఉందో. సో ప్రజెంట్ మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. హాయ్ జకీర్. యుఎస్ఏ రివ్యూ హరిహర వీరమల్లు ఎలా ఉందంటే ఏం చెప్తారు? యాక్చువల్గా ఇంతకుముందు మనకి రిలీజ్ అయిన తర్వాత ఓవర్సీస్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనకన్నా ముందు వాళ్ళకి ఓవర్సీస్లో రిలీజ్ చేస్తున్నారు. సో అలా కాని పక్షంలో కొంతమంది స్పెషల్గా సీనియర్ జర్నలిస్టులకి, కొంతమంది బంధుమిత్రులకి, తర్వాత సినిమా ప్యానెల్ సంబంధించి ప్రొడ్యూసర్ ప్యానెల్లో ఉన్న వాళ్ళకి స్పెషల్గా వేసి చూపిస్తున్నారు, డిస్ట్రిబ్యూటర్ వర్గానికి వాళ్ళకి. అలాంటి సందర్భాల్లో కూడా మనకి రివ్యూ ఏంటని తెలుస్తుంది. కాకపోతే ఆల్రెడీ కథనం అనేది చూచాయిగా మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కనే తెలిసిపోయింది. ఆయన స్పెషల్గా డిప్యూటీ సీఎం హోదాలో కాకుండా ఒక సినిమాని నిలబెడదామనే ఉద్దేశంలో వచ్చి ముందు మార్నింగ్ ప్రెస్ మీట్ లాంటిది పెట్టారు ఇక్కడ పార్క్ హైత్లో ఎక్కడో. తర్వాత ఈవినింగ్ శిల్పకళా వేదికలో గ్రాండ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. అప్పుడు కూడా చాలామంది ప్రముఖులు, ఇప్పుడు తనిఖీల భరణి గారు కానీ, బ్రహ్మానందం గారు లాంటి ప్రముఖులు మాట్లాడినప్పుడు కూడా ఒక క్లియర్ పిక్చర్ వచ్చేసింది. ఏమిటంటే ఈవెన్ హీరో అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా రివీల్ చేసేసిన అంశం ఏంటంటే, ఇది ఒక మొఘలుల టైంలో, ఎస్పెషలీ ఔరంగజేబు పరిపాలిస్తున్న టైంలో చాలామంది ఎలా ఎదుర్కొన్నారు అప్పటి పరిస్థితులు అనే దాని మీద ఒక సబ్జెక్టు. రీసెంట్గా దానికి మన చావా చూసాం, అది ఎంత బ్లాక్ బాస్టర్ అయిందో కూడా చూసాం. ఆ తర్వాత ఇప్పుడు ఇదేంటంటే ఒక కోహినూర్ డైమండ్, కోహినూరు వజ్రము, నెమలి సింహాసనము లాంటివి కొన్ని భారతదేశంలో అరుదైన విలువైన వస్తువులు ఉండేవి. అవి బ్రిటిష్ వారు కొల్లగొట్టుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు అవి బ్రిటిష్ మ్యూజియంలో కూడా ఎక్కడో ఉన్నాయని ఒక వార్త ఉంది. ఎంతవరకు వార్త తెలియదు మనకి. సో అలాంటి కోహినూరు వజ్రానికి సంబంధించిన ఒక కథనంని క్రిష్ జాగర్లమూడి ఒక అద్భుతంగా స్క్రీన్ ప్లే అది రాసుకొని దాన్ని పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. ఎప్పుడు ఇది ఆల్మోస్ట్ ఒక 4-5 years బ్యాక్. సో ఈయన ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళిపోవడము, బిజీ అయిపోవడము, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము, ఈయనకి హౌస్ అరెస్టులు చేయడము, విమర్శించడము, ఘోరంగా అవమానపరచడం, తల్లిని భార్యని కూడా విమర్శించడం, ఇట్లాంటివన్నీ కూడా ఎదుర్కొని మొత్తం నిలబడి ఆయన కూటమి ప్రభుత్వంతో కలిసి అఖండ విజయం సాధించాడు. ఆయన 100% స్ట్రైకింగ్ రేట్తో అవ్వడం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తర్వాత ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. 1 year అయింది. అయితే ఉప ముఖ్యమంత్రి అవ్వక ముందు జరిగిన వాటి ఏవైతే సంతకాలు పెట్టాడో వాటన్నిటి మీద కూడా ఇప్పుడు పూర్తి చేయాలని అనుకున్నాడు. దానికి ఇప్పటికే డిలే అయిన సందర్భంగా ఏం రత్నం గారికి ఒక 11 కోట్ల రూపాయలు తిరిగి కూడా ఇచ్చాడు ఆయన. ఏం రత్నం గారు ఆ నష్టం భరిస్తున్నారు, ఇబ్బంది అంటే సినిమా రిలీజ్ అయిపోతే అది వేరు, అవ్వలేదు అనుకోండి, అలాగా స్టూడియోస్లోను రికార్డింగ్ థియేటర్లోనూ ఉండిపోతే చాలా నష్టం వస్తుందని ఒక సినిమా తెలిసిన వ్యక్తిగా, అంటే నిన్న ఆయన ఈవెంట్లో కూడా అదే చెప్పాడు, నాకు తిండి పెట్టింది సినిమా ఇండస్ట్రీ, దాన్ని ఎలాగ నేను విమర్శిస్తాను, దాన్ని ఎలాగ నేను వదులుకుంటాను అంటూనే గతంలో జరిగిన ప్రాబ్లమ్స్ కూడా చెప్పారు. ఇప్పుడు భీమ్లా నాయక్ కానీ, వకీల్ సాబ్ సినిమాలకి, నా సినిమాలకి 10 రూపాయలు 20 రూపాయలు టికెట్లు పెట్టారయ్యా, ఆ రోజు చెప్పాను మనల్ని ఎవరు ఆపేది అని. ఈ రోజు కూడా అదే చెప్తున్నాను. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు కూడా బాగానే కోఆపరేట్ చేస్తున్నాయి. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇద్దరికి కృతజ్ఞతలు. 2 రాష్ట్రాల డీజీపీలకు కూడా ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా కృతజ్ఞతలు చెప్పడం, వాళ్ళని మెన్షన్ చేసి మాట్లాడడం కూడా గొప్ప విషయం. సార్, అయితే ఇప్పుడు ఈ మూవీకి స్టార్టింగ్ నుంచి చాలా స్ట్రగుల్స్ వచ్చాయని చెప్పాలి ఎక్కువగా. అయితే ఇప్పుడు అసలు ఆ అడ్డంకాలు ఏమన్నా అడ్డుపడతాయి అనుకోవచ్చా? ఇంకా అడ్డిల్స్ ఏం లేవండి. రిలీజ్ డేట్ కూడా ముందు ఆగస్ట్ అన్నారు, జూన్ అన్నారు, ఆగస్ట్ అన్నారు, తర్వాత మే అన్నారు, జూన్ అన్నారు, ఇంకా జూలై 5th కూడా అన్నారు. లేదు, జూలై 24th, ఇంకా 24th రిలీజ్ దగ్గరికి వచ్చేసింది. సో కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు, రిలీజ్ అయిపోతుంది. అయితే రివ్యూ మాత్రం జనాలందరూ విసిగిపోయి ఉన్నారు కదా. విసిగిపోవడం ఇన్ ద సెన్స్, పవన్ కళ్యాణ్ని స్క్రీన్ మీద ఎప్పుడు చూద్దామా అనుకునే వ్యక్తులు ఆల్రెడీ 3-4 ఏళ్ళు అయిపోయింది. మన బ్రో సినిమా కూడా వచ్చి, బ్రోలో గెస్ట్గా చేసినప్పటికీ ఒక టైం గార్డ్గా చేసిన పర్సన్గా ఉన్నప్పటికీ అప్పటికి కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు కాబట్టి అంతగా ఎవరికి రుచించలేదు. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫుల్ లెంత్ రోల్ ఏం కాదు, దాన్ని ఏమంటారు క్యామియో అపీరెన్స్, అతిథి పాత్ర.
సో అట్లాంటి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఫుల్ లెంత్ క్యారెక్టరు, దానికి తోడు ఎంత కష్టపడ్డారంటే ఆయనకి దగ్గరగానే ఉంటూ ఒక సెట్ వేసి ఒక గొడవంలోనో ఏదో ఒక షర్ట్ వేసి దానికి తగ్గట్టుగా ఈయన లేని సీన్స్ అని ముందు పిక్చరైజ్ చేశారు. తర్వాత అప్పుడు ఈయన ఉన్న సీన్స్ వరకు పిక్చరైజ్ చేసి ఆయనకు దొరికితే ఉదయం 2 గంటలో సాయంత్రం 2 గంటలో వెసులుబాటు కుదుర్చుకొని దాని ప్రకారం ప్లాన్ చేశారు. అయితే ఈలోగా క్రిష్ గారికి వేరే ప్రాజెక్ట్ ఏదో ఓకే అయినట్టుంది. దానివల్ల మన ఎవరు అనుష్క గారి ప్రాజెక్ట్ ఒకటి ఉంది కదా, ఆవిడ లేడీ ఓరియంటెడ్గా, సో ఆ దాంట్లో బిజీ అయిపోవడం. ఇక్కడ ఏం రత్నం గారు అబ్బాయి అనుకుంటా జ్యోతికృష్ణ, ఆయన మిగతా సినిమా డైరెక్ట్ చేశాడు, ఆయన కూడా బాగా చేశాడు. సినిమా అయితే అద్భుతంగా ఉంది. అంటే ఒకటి ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ దేవుడిలా కొలిచే ఎక్స్పెక్టేషన్స్ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద చూడాలనే తపన పడిపోయిన వాళ్ళు ఎక్కువ. జనరల్గా ఆయన ఇమేజ్ ఇంకా చెప్పలేమండి, ఎందుకంటే మిగతా హీరోలందరూ ఒక లెక్క, ఆయన ఇమేజ్ ఒక లెక్క. ఎందుకంటే ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు, ఆయన మాత్రం భక్తులు ఉంటారు. అది మరి ఆయన గాడ్స్ గిఫ్టా లేదంటే ఆ గత జన్మలో చాలా అదృష్టం చేసుకుని వచ్చి పుట్టాడా అనేది తెలియదు. కానీ బ్రహ్మానందం గారు కూడా అదే అన్నారు కదా, ఇప్పుడు ఆయన ఒక కష్టపడ్డాడు, లేదా ఆయనకు దేవుడిచ్చిన వరమా, లేదా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమా, ఏం విషయం తెలిస్తే అది కూడా డెస్టినీ, అది అలా రాయబడింది. ఏ పవన్ కళ్యాణ్ అయితే సినిమాలకు వెళ్ళాలా వద్దా, ఏం చేద్దాం, లేదంటే 2-3 సినిమాలు చేశాక 3వ సినిమా ఏదో సుస్వాగతం లాంటి సినిమా చేసి నేను డ్యాన్సులు చేయలేకపోతున్నాను, వదిన వెనక్కి వచ్చేస్తానని చెప్పడం, చిరంజీవి గారి భార్యకి ఫోన్ చేసి, ఇట్లాంటి పొదగలేని వ్యక్తి, ఇండస్ట్రీలో ఒదిగి ఉండలేని వ్యక్తి మరలా ఉండగలడు, కొనసాగాడంటే ఒక పవర్ స్టార్ అయిపోయాడు. ఒక సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు ఆయన. చిరంజీవి గారు నెపోటిజంతో వచ్చినప్పటికీ చిరంజీవి గారి ఇమేజ్తో సంబంధం లేకుండా ఈయన ఒక ప్రత్యేకమైన దాన్ని ఏమంటారు, ఒక ఫ్యాన్ బేస్, ఒక భక్తుల్ని సంపాదించుకున్నాడు. అది ఆయన మంచితనం అవ్వచ్చు, మానవత్వం తెలియదు కానీ, మానవత్వ విలువలు కానీ ఒక సెపరేట్ జోనర్ ఉంది ఆయనకి. అంటే ఆయన బాడీ లాంగ్వేజ్కో లేదంటే ఆయన ప్రవర్తనకో ఆయన మాట తీరుకో ఒక సపరేట్ ఒక స్వాగ్, దానివల్ల జనాలు పిచ్చిగా ఉన్నారు. కాబట్టి సినిమా ఆల్రెడీ చావా సినిమా వచ్చింది కాబట్టి దాని ఇంపాక్ట్ కొంత చావా అంత కాకపోయినా ఓకే సినిమా బాగుందిరా అనుకున్న వాళ్ళు ఉన్నారు, ఎవరు విమర్శకులు. ఓకే, బట్ పవన్ భక్తులకి ఇన్నేళ్ళుగా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి మాత్రం అది కన్నుల పండుగ, సినిమా బ్లాక్ బాస్టర్. సార్ అట్లనే ఇప్పుడు సినిమాని ఇప్పుడు పుష్ప తోటి చాలా మంది ఎక్కువ కంపేర్ చేస్తున్నారు అనమాట, అంటే కలెక్షన్స్ పరంగా బ్రేక్ చేస్తుందేమో పుష్పని అన్నట్లుగా. సో మీరేం చెప్తారు, బ్రేక్ చేస్తుంది అనుకోవచ్చా? చెప్పలేం. అంటే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తే పవన్ కళ్యాణ్కు ఉండే ఇమేజ్కు మొన్న ఎలక్షన్స్ తర్వాత బీజేపీకి ఏదైతే ఇమేజ్ వచ్చిందో, బీజేపీతో పాటు కూటమిలో ఉండి ఈయన 100% స్ట్రైక్ రేట్తో ఉన్నాడో, తర్వాత మొన్న మహారాష్ట్ర ఎన్నికలు కూడా క్యాన్వాసింగ్కి వెళ్ళాడో, ఓవరాల్గా అందరికీ సుపరిచితుడే ఆయన. ఆయన సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో ఇంతకుముందు రిలీజ్ అవ్వకపోయినా డబ్బింగ్ సినిమాలు చాలా ఇప్పుడు జీ టీవీలో కానీ సోనీ టీవీలో కానీ చాలా వస్తూ ఉంటాయి, టూ ట్రాన్స్లేషన్ అంటే ప్యూర్ డబ్బింగ్ సినిమాలు. సో ఆ పరంగా పవన్ కళ్యాణ్ అందరికీ తెలుసు. ఎప్పుడైతే పొలిటీషియన్ అయ్యారో ఇంకాస్త ఫెమిలియర్ అయిపోయాడు ఆయన. దట్టు మోదీ గారు పక్కన పవన్ కళ్యాణ్ చేరేసి కూర్చున్నారు అని అంటే ఆ ఇమేజ్ వేరు ఉంటుంది కదా, అరే ఈయన ఎవరు సౌత్ ఇండియా హీరో కదా అని వాళ్ళు అనుకునే కన్నా ఓ ఈయన పవన్ కళ్యాణ్, పైగా ఎటువంటి అడ్రస్, చిరంజీవి గారు తమ్ముడు అనే ఒక అడ్రస్, ఒక పవర్ స్టార్ అనే ఒక ఇమేజ్, జనసేన అధ్యక్షుడిగా ఒక ఇమేజ్, మోదీ గారి కూటమిలో కూడా ఎన్డీఏ కూటమిలో ఒక భాగస్వామిగా ఒక ఇది, డిప్యూటీ సీఎంగా ఇన్ని కలగలిపితే ఖచ్చితంగా ఆ ఇమేజ్ ప్రకారము బాగా కలెక్షన్స్ కొల్లగొడుతుంది. బట్ అది కలెక్షన్స్ కొల్లగొడితేనే సినిమా హిట్ ఆఫట్టా పక్కన పెడితే కంపారిజన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మరి అలాగైతే దంగలు ఫస్ట్ ప్లేస్లో ఉంది 2000 పైచిలకు, బాహుబలి 2ని దాటింది ఏది పుష్ప 2. ఇప్పుడు ఇండియాలోనే 2000 క్లబ్లో ఉండేది ఒక దంగలు, ఇది సుమారుగా 1800 కోట్లు 1900 కోట్లు వచ్చిందంటే ఇది పుష్ప, 1800 కోట్లు 1700 కోట్లు బాహుబలి 2. ఇకపోతే చావా ఇలాంటివన్నీ కూడా 1000 కోట్ల క్లబ్లో ఉన్నాయి. సో 1000 కోట్ల క్లబ్ అయితే 100%, బట్ ఆ పుష్ప రేంజ్కి వెళ్తుందా లేదా అనేది మనం చెప్పలేము. అంటే ఒక్కోసారి సిచ్యువేషన్స్ బట్టి కూడా ఉంటాయి. ప్యారలల్గా ఇంకో వేరే సినిమాలు లేకపోవడము, ఎప్పుడు ఎక్కువ స్క్రీన్స్ రిలీజ్ చేయడము, ఇవాళ రేపు ఏంటంటే పైరసీలు వచ్చేస్తున్నాయి, ఒకేసారి స్క్రీన్స్ రిలీజ్ చేస్తున్నారు.
వీటన్ని మీద పవన్ కళ్యాణ్ యాక్షన్ కూడా లిమిటెడ్గా చేశాడు. ఆయన యాక్షన్ కూడా ఎలా ఉంటుందంటే ఎక్కువగా కొరియోగ్రాఫర్స్తో కూడా ఆయన అదే కూర్చున్నాడంట. ఎట్లాగా ఆయన మార్షల్ ఆర్ట్స్ మీద వాటి మీద కొంచెం గ్రిప్ ఉన్న వ్యక్తి కాబట్టి మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నట్టుగా దాన్నే సాంగ్స్గా పిక్చరైజ్ చేసుకునేలాగా, కత్తి యుద్ధాలు చేసినప్పుడు కూడా దాన్ని ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్. అంటే దీనికి స్పెషల్ ఏంటంటే మెయిన్ కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్. మరి అంటే బాహుబలి లాంటి అంతర్జాతీయ సినిమాలకి RRR లాంటి ఆస్కార్ అవార్డు విన్నర్ కదా కీరవాణి గారు. సో ఇప్పుడు కీరవాణి గారు ఇమేజ్ వేరు. ఒకప్పుడు ఒక సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి అనేవారు, ఇప్పుడు ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి. ఈవెన్ రెహమాన్ గారి కన్నా ఒక మెట్టి ఈయన ఎక్కువ ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే రెహమాన్ గారికి హాలీవుడ్ సినిమాకి వచ్చింది, హాలీవుడ్ సినిమా కాబట్టి వాళ్ళు ఎలాగా అన్ని వాళ్ళకి అవార్డు తెప్పించుకుంటారు కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కాదు. బట్ ఒక స్ట్రెయిట్ తెలుగు సినిమాకి డైరెక్ట్గా ఆస్కార్ రావడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. డైరెక్ట్గా ఆ సినిమాకి, మన ఇండియన్ సినిమాకి రావడం అంత గొప్ప విషయం. ఈవెన్ దాని పేరు చంద్రబోస్ గారికి లిరిక్స్కి గాను ఈయనకి మ్యూజిక్ గాను వచ్చింది. సో అట్లాంటి కంపోజరు కీరవాణి గారు కాబట్టి అదొక ప్లస్ పాయింట్. క్రిష్ కూడా మెయిన్ చాలా బాగా నరేట్ చేశాడంట, అది చాలా సందర్భాల్లో చెప్పారు కూడా. ప్రొడ్యూసరు ఏం రత్నం గారు చెప్పారు, హీరో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఈయన యాక్షన్ కూడా ఎలా ఉంటుందో తెలిసిందే కదా, కత్తి ఫైట్లు, కర్రసాములు వీటి మీద మంచి గ్రిప్ ఉన్నవాడు ఆయన. సో ఆ కోహినూరుకు సంబంధించిన స్టోరీని వాళ్ళ నుంచి ఎలా కాపాడుకున్నాడు అది కూడా తనిఖీ బర్ని లాంటి వాళ్ళు, బ్రహ్మానందం లాంటి వాళ్ళు సగం స్టోరీ చెప్పేశారు. అదేంటది హరిహర అంటే ఇద్దరు, శివుడు విష్ణువు. హరి అంటే విష్ణుమూర్తి, హర అంటే శివుడు కదా, హరిహర వీరమల్లు అంతే కదా. సో ఆ వీరమల్లు అనేవాడు ఎంతగా ఆ మొఘల్ సామ్రాజ్యంతో, ఎస్పెషలీ ఔరంగజేబు సామ్రాజ్యం ఉన్నప్పుడు వాళ్ళని ఎదిరించి ఎలాగా తన తోటి ప్రజల్ని, ఎస్పెషలీ ఆ కోహినూర్ని కాపాడుకున్నాడు అనేది స్టోరీ. మనం అంతకుమించి ఎక్కువ మాట్లాడుకున్నా, ఎక్కువ చెప్పుకున్నా అది సబబు కాదు, స్టోరీ రివీల్ చేసినట్టుగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ యాక్షన్ చూసి పిచ్చి అయిపోయి అరిచే వాళ్ళ గురించి చెప్పక్కర్లేదు. బట్ సామాన్యులు కూడా అంటే విమర్శలు ఉండవు పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి. మరి రాడ్ సినిమారా, చెత్త సినిమారా అనుకునేంత ఇదైతే ఇంతవరకు ఎప్పుడు ఆయన చేయలేదు. సినిమా ఆడకపోయి ఉండొచ్చేమో కానీ వర్స్ట్గా ఏంటి అసలు సరిగ్గా చేయలేదు అనుకునేటప్పుడు, వర్స్ట్గా ఉంది సినిమా, సీన్లు బాగాలేవు అనుకునేది అయితే ఇంతవరకు ఏదీ లేదు. అది సో ఓవరాల్గా బొమ్మ హిట్. ఓకే సార్, థ్యాంక్ యూ.